హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో జూలై నెల 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి భారీ పథకాల లిస్ట్ అనేదైతే వచ్చిందనమాట. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? అలాగే ఈ పథకాల ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేం లబ్ధి చేకూరుతుంది? కొత్తగా ఏవైనా పథకాలు ఉన్నాయా అంటే, ఆ పథకాలు ఎప్పుడు విడుదలవుతాయి? వాటికి ఎవరు అర్హులవుతారు? ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి? ఇలా అన్ని వివరాల గురించి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. లైట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఏపీలో జూలై 1 తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. వన్ బై వన్ క్లియర్‌గా చూద్దాం. ఇక సాధారణంగా 1 తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఒకటి, ఉచిత రేషన్ పంపిణీ ఇంకొకటనమాట. ఈ 2 పథకాలు. ఓకేనా? సో, ఫస్టు ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రతి నెల 1, 2 తారీఖుల్లో పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఒకవేళ ఆ 2 తారీఖుల్లో హాలిడే గనుక ఉన్నట్లయితే సచివాలయం అధికారులు ఒకరోజు ముందు కానీ, ఒకరోజు తర్వాత అటు ఇటుగా కొంచెం పంపిణీ అనేదైతే ఉంటుందన్నమాట. అయితే ఈసారి మనకు ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు ఈ జూలై నెలకు సంబంధించి అంటే 1, 2 తారీఖుల్లోనే పెన్షన్ల పంపిణీ ఉంటుందండి. ఎందుకంటే 1, 2 తారీఖుల్లో గ్రామవార్డు సచివాలయం అధికారులకు ఏ విధమైనటువంటి హాలిడేస్ రాలేదు. 1 తారీఖున బుధవారం వస్తుంది. 2 తారీఖున గురువారం. ఇలాగా ఆ 2 రోజులు పెన్షన్ల పంపిణీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 1 తారీఖున ఉదయం 6:30 నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లను పంపిణీ చేస్తారనమాట. ఆ రోజు ఈవినింగ్ వరకు ఇస్తారు. ఒకవేళ ఆ రోజు తీసుకోకుండా అరకొర మిగిలిపోయి ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా తరువాత రోజు అనగా 2వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడి వరకే పెన్షన్ పంపిణీ డేట్స్ క్లియర్. ఒకవేళ అప్పటికి మీరు 2వ తారీఖున తీసుకోలేకపోయినట్లయితే వచ్చే నెలకే ఇంక మీకు ఆగస్టు నెలలో 2 నెలల పెన్షన్ డబ్బులనేటువంటివి కలిపి ఇచ్చేస్తారనమాట ఖచ్చితంగా. ఓకేనా? అలాగే ఎవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారంటే, జూన్ నెలలో మీరెంతైతే పెన్షన్స్ తీసుకొని ఉంటారో సేమ్ అంతే పెన్షన్ డబ్బులైతే ఇస్తారనమాట. వృద్ధులకు రూ. 4,000, వితంతు మహిళలకు 4,000, ఒంటరి స్త్రీలకు 4,000, దివ్యాంగులకు, వికలాంగులకు 6,000, మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకు 10,000, 15,000 వాళ్ళ యొక్క పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇకపోతే ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వరు జూలై నెల పెన్షన్‌లు అంటే, కేవలం అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. సో, రీసెంట్‌గా వెరిఫికేషన్స్ జరిగాయి. దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్‌లో బోగస్ పెన్షన్‌లను గుర్తించడం కోసము. సో, ఆ వెరిఫికేషన్‌లో ఎవరికైతే పెన్షన్లకు అర్హులుగా లేరని పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసుంటారో, సో, వాళ్ళందరికీ కూడా పెన్షన్‌ను తొలగించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకేనా? సో, ఇక్కడికి ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం క్లియర్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. ఇకపోతే కొత్త పెన్షన్‌లండి. కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ జూలై నెలలో అయితే కొత్త పెన్షన్‌లు విడుదల అయ్యేందుకు అవకాశం ఉందా అంటే, సో, ఒక 50% అయితే ఉంది. సో, ఇప్పటికే ఈ నెల 12వ తారీఖున విడుదల చేస్తా అన్నటువంటి వితంతు పెన్షన్లు వాయిదా పడ్డాయి. దీని మీద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక ప్రకటన అయితే ఇచ్చారనమాట. మనకు ఇప్పటికే కొత్తగా కొత్తగా అంటే ఇప్పటికే ఈ వితంతు పెన్షన్స్‌లో 2,20,000 మంది అర్హులుగా ఉన్నట్లు గుర్తించామని అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో, అయితే ఈ 2,20,000 మంది కొత్త పెన్షన్లకు అర్హులైనటువంటి వాళ్ళు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో, వీళ్ళల్లో గత గతంలో ఎవరైతే పెన్షన్లకు దరఖాస్తులు చేసుకొని తీరా పెన్షన్లు తీసుకునే టైంకి వాళ్ళకు ఎలక్షన్ కోడ్ పడడం ద్వారా పెన్షన్లు రద్దు చేసినట్లయితే అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము గుర్తించి ఒక లిస్ట్ టైప్‌లో రెడీ చేసి పెట్టున్నారు. ఓకేనా? సో, అంటే గతంలో వాళ్ళు అప్లికేషన్స్ చేసుకో ఉంటారు కదా! వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు వచ్చి తీరా పెన్షన్స్ తీసుకునే టైంకి
ఎలక్షన్ కోడ్ పడడం ద్వారానో, వివిధ కారణాల చేతనో పెన్షన్‌లు వాళ్ళకి రద్దు చేసుంటారు. అంటే ఇవ్వరనమాట. ఆడికాడికి ఆపేసుంటారు. ఆ విధంగా చాలామందికి కూడా నిలిచిపోయున్నాయి అర్హులైనప్పటికీ కూడా. అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇప్పుడు గుర్తించి వాళ్ళందరికీ తిరిగి మళ్ళా పెన్షన్‌లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సర్వే నిర్వహించి వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ టైప్‌లో తయారు చేసి గ్రామ వార్డ్ సచివాలయం అధికారులకు పంపిస్తున్నారు. ఓకేనా? సో, అలాగ పంపించినటువంటి వాళ్ళే ఈ 2,20,000 మంది అర్హులు. ఈ 2,20,000 మందికి ఇప్పుడు సచివాలయాలు ఆయా డిస్ట్రిక్ట్ సచివాలయాలకు లిస్టుల వైస్‌గా పంపిస్తారండి. సో, దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒకసారి వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు ఈ లిస్టులలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు లైవ్‌లో ఉన్నారా? లేదా చనిపోయి ఉన్నారా? అవైలబుల్‌లో ఉన్నారా? లేదా? అని గుర్తిస్తారు. ఎవరైతే అవైలబుల్‌లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈకేవైసీ అప్డేట్ చేపిచ్చేసి వాళ్ళ దగ్గర ప్రతి నెల పెన్షన్‌లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అవైలబుల్‌లో ఉండరో వాళ్ళందరికీ పెన్షన్‌లు ఎటువంటివి ఇవ్వరు. వాటిని కొత్త వాటి ద్వారా ఫుల్‌ఫిల్ చేస్తారనమాట. అంటే కొత్త వాళ్ళకి వాటి స్థానంలో అవకాశం అయితే ఇస్తారు. సో, ఇలాగ జరుగుతుంది కొత్త పెన్షన్‌లకు సంబంధించి. అయితే ఈ 2,20,000 పెన్షన్‌లను మంజూరు ఎప్పుడు చేస్తారు అని చెప్పారంటే రాగల 1, 2 నెలల్లో అని చెప్పున్నారు కానీ పర్టిక్యులర్‌గా డేట్ అనేది అయితే ఇవ్వలేదు. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ఉచిత రేషన్ పంపిణీ అండి. సో, నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి నెల ఒక 2 పథకాలు 1 తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది. సో, ఉచిత రేషన్ అనేది 1 తారీఖు నుండి మనకు 15 తారీఖు వరకు పంపిణీ జరుగుతుంది. అది కూడా మీరు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎన్‌డీ వాహనాలు వచ్చేవి. ఇప్పుడు అవి లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు రేషన్ దుకాణాల దగ్గరకే వెళ్ళాలి. మీకు రావాల్సినటువంటి రేషన్ క్వాంటిటీ ఎంతో రేషన్ కార్డు తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ స్కాన్ చేసుకునేసి నంబర్ ద్వారా మీకు ఎంత రావాలో అంత ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ఏంటంటే జూలై నెలలోనే విడుదలయ్యేటువంటి పథకం తల్లికి వందనం. ఈ 2026, 27 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు తల్లికి వందనం పథకం గాను రెండో విడత మన లెక్క ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే నాలుగో విడత అనమాట. 13,000 చొప్పున అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా జూలై నెల మూడో వారంలో రిలీజ్ చేస్తామని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇప్పటికే సమాచారం అయితే ఇచ్చారనమాట. జూలై మూడో వారం అని చెప్పున్నారు కానీ పర్టికులర్ డేట్ అనేది అయితే ఇంకా ఇవ్వలేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఈ తల్లికి వందనం పథకం కింద 15,000 ఎవరెవరికి వస్తుంది అంటే ఖచ్చితంగా మినిమం 75% హాజరైతే ఉండాలి ప్రతి విద్యార్థికి. ఎవరికైతే 75% హాజరు ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తాయండి. అలాగే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, ఫస్ట్ ఇక్కడ ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు స్టేటస్ చెక్ చేసుకుంటే అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ దగ్గర అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని చూపించాలి. ఏ ఒక్కటి అన్‌సాటిస్ఫైడ్ అని చూపించినా సరే మీకు తల్లికి వందనం పథకం కింద నగదనేది రాదు. ఆ రిమార్క్ వల్ల మీకు ఆగిపోయిందని అర్థం. సో, అక్కడ ఏమేమి ఉంటాయి జనరల్‌గా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా? అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా లేదా? దాని తర్వాత మీకు 4 చక్రాల వాహనం ఉందా లేదా? కరెంటు వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారా లేదా? ఓకేనా? ల్యాండ్ వచ్చేసి ఒక 5 ఎకరాలకి మించి ఎక్కువ ఉందా లేదా? సో, ఇలాగ వాటన్నిటికి గురించి కూడా ఆడ ఉంటుంది స్కీమ్ ఎలిజిబిలిటీ దగ్గర. ఒకవేళ వాటన్నిటికంటే మీకు ఎక్కువ ఉన్నట్లయితే వాటన్నిటికంటే వ్యతిరేకంగా ఉన్నట్లయితే మీరు ఆ స్కీమ్‌కి ఎలిజిబుల్ కారని అర్థం. ఓకేనా? అందుకల్లే అన్‌సాటిస్ఫైడ్ అని చూపిస్తే మీకు 13,000 రాదు. సో, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్‌పిసిఐ తప్పనిసరిగా లింక్ చేసి పెట్టుకోండాలి. ఎన్‌పిసిఐ లింక్ లేకపోయినా, బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోయినా, బ్యాంక్‌కి, ఆధార్‌కి లింక్ లేకపోయినా, ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీకు అమౌంట్ అనేది పడదు బ్యాంక్ అకౌంట్‌లోకి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనకు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఎటువంటి సచివాలయాల్లో అప్డేట్ చేసున్నారు. మీరు ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎన్‌పిసిఐ ఇన్‌యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క లిస్టులు కూడా గ్రామ వార్డ్ సచివాలయాలకైతే అప్డేట్ చేసున్నారు. ఎన్‌పిసిఐ ఇన్‌యాక్టివ్ కనుక ఉంటే కూడా అమౌంట్ రాదు. ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు లేకపోయినా కూడా రాదు. ఒకసారి చెక్ చేసుకోండి. వెళ్ళేసి మీరు స్టేటస్ చెక్ చేసుకున్నా మీకు అక్కడ చూపించేస్తుంది ఏ కారణం చేత మీరు ఎలిజిబుల్ కాలేదు అని అర్థం అన్నమాట. ఓకేనా? సో, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో పెట్టండి. ప్రస్తుతానికి ఈ పథకాలైతే ఉన్నాయి. ఏమన్నా చేంజ్ అయినా సరే నేను అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.